కృష్ణా జిల్లాలపై సభలో అబద్ధాలు చెప్పినందుకు సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. చీము నెత్రుంటే గవర్నర్కి రేవంత్ రాజీనామా సమర్పించాలన్నారు. తాను ఇలా మాట్లాడుతున్నందుకు అవసరమైతే తనపై హత్యాయత్నం కూడా చేయించొచ్చన్నారు హరీష్ రావు. నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు. పూర్తిగా అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దాన్ని నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాయలసీమ లిఫ్ట్ ఆపింది తామేనని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని, రాయలసీమ లిఫ్ట్ జీవో రావడానికి 6 నెలల ముందే కేంద్రానికి కంప్లైంట్ చేశామన్నారు హరీష్ రావు. రాయలసీమ లిఫ్ట్ వ్యతిరేకిస్తూ 18 లేఖలు కూడా రాశామని, అపెక్స్ కౌన్సిల్లోనూ రాయలసీమ పోతిరెడ్డిపాడిపై ప్రశ్నించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా వెళ్లి రాయలసీమ లిఫ్ట్ ఆపిందని, తమ వాదనలతోనే 2021లో ఎన్జీటీ స్టే ఇచ్చిందన్నారు హరీష్ రావు.